హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 96. కళ్యాణ్ ఆ కారు వైపు ఆశగా చూస్తుండగానే మైథిలి చైర్పర్సన్ హోదాలో కారు దిగుతుంది. అప్పటి వరకు కారు వైపు ఆశగా చూస్తున్న కళ్యాణ్ గ్రాండ్ లుక్తో చైర్పర్సన్ హోదాలో గాగుల్స్ పెట్టుకొని కొత్తగా కనిపిస్తున్న మైథిలి కారు దిగగానే తన వైపు కళ్ళార్పకుండా చూస్తుంటాడు. ఇప్పటి వరకు మిడిల్ క్లాస్ అమ్మాయిగా సింపుల్గా కనిపించిన మైథిలి ఇప్పుడు కాస్త స్టైల్గా, హోదాకి తగ్గట్టు హుందాతనంతో డిగ్నిటీగా కనిపిస్తుంటుంది. కళ్యాణ్ పక్కన నిలబడిన మేనేజర్ రమేష్, మిగతా స్టాఫ్ కూడా అలా కనిపిస్తున్న మైథిలిని కొత్తగా చూస్తుంటారు. మైథిలి అందరినీ ఒకసారి చూసి కళ్యాణ్ మాత్రం కోపంగా చూస్తుంటుంది. కానీ కళ్యాణ్ బొకే ఇవ్వడం మర్చిపోయి తన వైపు మిస్మరైజ్గా చూస్తుంటాడు. మైథిలి కాస్త ఆశ్చర్యపోతూ కళ్ళకు ఉన్న గ్లాసెస్ తీసి కళ్యాణ్ వైపు ప్రౌడ్గా చూస్తుంటుంది. కళ్యాణ్, మేడంకి బొకే ఇవ్వు అని రమేష్ కళ్యాణ్ని కదిలిస్తాడు. దాంతో కళ్యాణ్ ఈ లోకంలోకి వచ్చి బొకే ఇస్తూ వెల్కమ్ టు ఎనిమి అంటాడు. ఎనిమి అనగానే మైథిలి ఇంకా కోపంగా చూస్తుంటుంది. రమేష్ తల కొట్టుకొని, ఏమంటున్నావు కళ్యాణ్, తనిప్పుడు ఈ కంపెనీకి చైర్పర్సన్గా వచ్చింది, మర్చిపోయావా అని గుర్తు చేస్తాడు. అవును కదా అని, సారీ, వెల్కమ్ టు మేడం అంటూ బొకే ఇచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు చేస్తాడు. మైథిలి కోపంగానే బొకే అందుకొని కళ్యాణ్కి షేక్ హ్యాండ్ ఇస్తూ చెవి దగ్గరికి వచ్చి, నిజంగానే నీకు ఎనిమిగా తయారవుతాను, చూస్తుండు అంటుంది కళ్యాణ్కి మాత్రమే వినిపించేటట్టుగా. కళ్యాణ్ కూడా అతని యాటిట్యూడ్ని ఏమాత్రం తగ్గించుకోకుండా పొగరుగా నవ్వుతూనే తన చేయిని వదలకుండా సున్నితంగా నొక్కుతుంటాడు. మైథిలి కోపంతో ఆ చేయిని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటుంది. కానీ కళ్యాణ్ తన చేయిని ఇంకా ప్రెస్ చేస్తూ, ఈరోజు ఏమున్నావు ఎనిమి, చూడటానికి నా 2 కళ్ళు సరిపోవడం లేదనుకో అంటూ కన్ను గీటుతాడు. దాంతో మైథిలి ఇంకా కోపంగా కళ్యాణ్ చేతిలో ఉన్న తన చేయిని గుంజుకొని, కట్టు బట్టలతో పంపించినా నీకు ఇంకా పొగరు తగ్గలేదా అని అడుగుతుంది. కళ్యాణ్ నవ్వుతూ తల వెనుక చేపెట్టి జుట్టు రబ్ చేసుకుంటూ ఏమాత్రం తగ్గలేదు అన్నట్టుగా ఫోజులు కొడుతుంటాడు. ఆ ఫోజులకి మైథిలి ఇంకా మండిపోతున్నట్టు చూస్తూ ముందుకు అడుగులు వేయగానే మేనేజర్ రమేష్, మిగతా స్టాఫ్ కూడా మైథిలికి పుష్పగుచ్చాలు ఇచ్చి విష్ చేస్తుంటారు. కళ్యాణ్ తన్ని అలాగే చూస్తూ నిలబడతాడు. వాళ్ళందరూ విష్ చెప్పడం పూర్తి కాగానే మైథిలి ఆ ఆఫీస్ అంతా చూస్తుంటుంది. టెండర్ మిస్ అయిన విషయంలో కళ్యాణ్ తనకి పనిష్మెంట్ పేరుతో ఆ ఆఫీస్ అంతా క్లీన్ చేయించింది గుర్తొస్తూ అతని వైపు కోపంగా చూస్తుంటుంది. కళ్యాణ్కి కూడా ఆ విషయం అర్థమై, బాబోయ్, ఈ ఎనిమికి ఇప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయట్టుంది అని అనుకొని తన వైపు వెకిలి నవ్వు నవ్వుతుంటాడు. పదండి మేడం అంటూ మేనేజర్ రమేష్ కలిసి తన్ని ఛాంబర్లోకి తీసుకెళ్తుంటారు. కళ్యాణ్ కూడా వాళ్ళ వెనక కాస్త దూరంలో వెళ్తుంటాడు. సీఈఓ క్యాబిన్ నుంచి చైర్పర్సన్ ఛాంబర్లోకి అటాచ్ అయి ఉంటుంది కాబట్టి ముందు సీఈఓ క్యాబిన్లోకి వెళ్ళగానే సీఈఓ చైర్ కనిపిస్తుంటుంది. మైథిలి ఆ చైర్ వైపు చూస్తూ ఫస్ట్ టైం తన్ని ట్రాప్ చేసి ఆ ఆఫీస్లోకి రప్పించి మొదటిసారి కళ్యాణ్ని ఆ చైర్లో చూసింది ఆ క్యాబిన్ని క్లీన్ చేయడం గుర్తొస్తుంటుంది. ఈలోపు కళ్యాణ్ కూడా లోపలికి వచ్చి తన సీఈఓ చైర్ వైపు బాధగా చూస్తుంటాడు. మైథిలి కళ్యాణ్ని మళ్ళీ ఒకసారి కోపంగా చూసి తన ఛాంబర్లోకి వెళ్తుంది. అక్కడ కూడా తనకున్న చేదు జ్ఞాపకాల్ని గుర్తొస్తుంటాయి. కళ్యాణ్ ఆ సీఈఓ చైర్ వైపు బాధగా చూస్తూనే చైర్పర్సన్ ఛాంబర్లోకి వెళ్తాడు. మైథిలికి ఆ స్పెషల్ చైర్ క్లీన్ చేయడం గుర్తొస్తుంటుంది. కళ్యాణ్కి కూడా ఆ చైర్ చూడగానే తనతో అటెండర్ డ్యూటీ చేయించిన సంఘటనలు గుర్తొస్తూ కాస్త ఇబ్బంది పడుతుంటాడు. రమేష్ మరొక పుష్పగుచ్చాన్ని కళ్యాణ్కిచ్చి తనకు ఇవ్వమన్నట్టుగా కళ్ళతో సైగ చేస్తుంటాడు. కళ్యాణ్ అది అందుకొని ఇబ్బందిగానే తనకు అందిస్తూ, ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటూ చైర్ చూపిస్తాడు. మైథిలి అది అందుకొని చైర్పర్సన్ సీట్లో హుందాగా కూర్చొని కళ్యాణ్ వైపు చూస్తుంటుంది. కళ్యాణ్ తగ్గటానికి వీల్లేదు అన్నట్టుగా ధీమాగా చూస్తుంటాడు.
మేనేజర్, నేను బాధ్యతలు స్వీకరించగానే ఫస్ట్ చేయాల్సిన వర్క్ గురించి మీకు చెప్పాను కదా అని అంటుంది. చెప్పారు మేడం, లెటర్ టైప్ చేయించి పెట్టాను అని కళ్యాణ్ సీఈఓ పోస్ట్కి రిజైన్ చేస్తున్నట్టుగా లెటర్ని మైథిలికి ఇస్తాడు. మైథిలి ఆ లెటర్ తీసుకొని కళ్యాణ్కి ఇస్తూ సైన్ చెయ్యి అంటుంది. కళ్యాణ్ ఆ లెటర్ చదివి కాస్త బాధగానే ఆ లెటర్ మీద సైన్ చేసి మైథిలికి ఇస్తాడు. మైథిలి ఆ లెటర్ మేనేజర్కి ఇచ్చి మీరిద్దరు వెళ్ళండి, అవసరం ఉంటే పిలిపిస్తాను అని అంటుంది. సరే మేడం అని రమేష్ మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత మైథిలి చైర్లో ఇంకాస్త దర్జాగా కూర్చొని ముందున్న పేపర్ వెయిట్ బాల్ని తిప్పుతూ, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నువ్వు అస్సలు ఊహించలేదు కదా కళ్యాణ్ అని అడుగుతుంది. అవునేనిమి, నిన్ను ఇంత అందంగా చూస్తానని అస్సలు ఊహించలేదు. నిజం చెప్పాలంటే నేను ఇలా చూస్తుంటే నీ మీద నాకు ఇంకా ఇంకా మోజు పెరుగుతుందేనిమి అంటాడు ఓరగా చూస్తూ. ఆ మరుక్షణమే పేపర్ వెయిట్ బాల్ కింద పడుతుంది. దర్జాగా కూర్చున్న దానలా కోపంగా లేచి షటప్ కళ్యాణ్ అంటుంది కోపంగా వేలు చూపిస్తూ. కళ్యాణ్ నవ్వుతూ ఆ వేలును ముడిచి, ఎందుకు ఎనిమి అంత కోపం? నన్ను ఐశ్వర్య నిలయం నుంచి పంపించేశావు, ఇప్పుడు సీఈఓ హోదా నుంచి పీకి పడేశావు, ఇంకా నీ కోపం చల్లారలేదా అని అడుగుతాడు. నా విషయంలో నువ్వు చేసింది ఏమైనా చిన్న తప్పులా నీ మీద కోపం చల్లారడానికి? పైగా ఇంత జరిగినా కూడా నీలో ఏమాత్రం పొగరు తగ్గలేదు అని అంటుంది. ఇది పొగరు కాదు ఎనిమి, నీ తనువు మీద నాకున్న ఇష్టం. నా మీద నీకు కోపం తగ్గనట్టే నీ మీద కూడా నా మోజు ఎప్పటికీ తగ్గదు అంటాడు. నీకసలు బుద్ధి రాదా అంటుంది చిరాగ్గా. బుద్ధి రావటం ఎందుకు ఎనిమి, ఒక్కసారి నన్ను చూడు, వయసున్నవాడిని, పైగా వరసైన వాడిని, సరసానికి సరైన వాడిని, హాయిగా మిగిలిపోయిన నా 2 కోరికలు తీర్చకుండా నన్ను ఇబ్బంది పెడతావేంటి ఎనిమి అని అడుగుతాడు. ఏయ్, నిన్ను చంపేస్తాను అంటూ కోపంగా కళ్యాణ్ మీదకి రాబోయి కింద పడిన పేపర్ వెయిట్ మీద కాలు పెట్టి జారబోయి అమాంతం కళ్యాణ్ మీద పడుతుంది. ఆ ఫోర్స్కి కళ్యాణ్ అక్కడున్న సోఫా మీద పడితే మైథిలి వెళ్ళి కళ్యాణ్ మీద పడుతుంది. అదే అవకాశంగా తీసుకున్న కళ్యాణ్ తన నడుం చుట్టూ చేతులు బిగించి పట్టుకొని, నా మీద భలే పడ్డావెనిమి అంటాడు నవ్వుతూ. పాపం మైథిలి ఊహించని ఆ పరిణామానికి షాక్ అవుతూ కళ్యాణ్ మీద పడి చూస్తుంటుంది. అదే సమయంలో అన్నసూర్యం గారు ఫోటో ఆల్బంలో చిన్నప్పుడు ఐశ్వర్య పక్కన కూర్చున్న కళ్యాణ్ ఫోటో చూస్తూ గతంలోకి వెళ్తుంది. ఈశ్వర్ మైథిలి తల మీదకి బొమ్మ జారవిడ్చడం వల్ల తను ఏడటం, దానికి కళ్యాణ్ ఈశ్వర్ని కొట్టడం, లత గొడవ పడటం తర్వాత జరిగిన సీన్ అది. కళ్యాణ్ నిద్రపోతుంటే అశ్వత్థామ కళ్యాణ్ని జోకొడుతుంటాడు. అంజలి ఐశ్వర్ని ఎత్తుకొని అక్కడికి వస్తుంది. లత వాళ్ళకి డబ్బులిచ్చి పంపించావా అంజలి అని అడుగుతాడు అశ్వత్థామ. హా, ఇచ్చాను, ఇప్పుడే వెళ్ళిపోయారు అంటుంది అంజలి. అనసూర్యం గారు కూడా అక్కడికి వస్తూ, ఎంతైనా వాళ్ళు నీ తమ్ముడు మరదలు, వాళ్ళని అలా వెళ్ళమనకుండా ఉండమనాల్సింది అశ్వత్థామ అని అంటుంది. వాళ్ళ గురించి మీకు తెలియదు అత్తయ్య, అటువంటి వారిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది అంటాడు అశ్వత్థామ. అంజలి ఐశ్వర్యని కళ్యాణ్ పక్కన పడుకోబెడుతూ, కళ్యాణ్ కూడా ఆ ఈశ్వర్ని అలా కొట్టడం తప్పు కదా, ఏంటో వీడు మాత్రం ఐశ్వర్యని గిచ్చి మరీ ఏడిపిస్తాడు, ఇంకొకరి వల్ల ఐశ్వర్య ఏడిస్తే మాత్రం వాళ్ళని కొట్టడం కొరకడం చేస్తుంటాడు, వీడి వెర్రి చేష్టలు నాకు అర్థం కావట్లేదండి అని అంటుంది. అశ్వత్థామ నవ్వుతూ, కళ్యాణ్ గురించి నాకు పూర్తిగా అర్థమైంది అంజలి, నువ్వన్నట్టే కళ్యాణ్లో వెర్రి చేష్టలు ఉన్నాయి, కానీ అంతకు మించి మన ఐశ్వర్య విషయంలో కేరింగ్ కూడా ఉంది. ఇంతకుముందు లత కళ్యాణ్ని తిడుతుంటే నేను అత్తయ్య గారి మొహాన్ని గమనించాను. లత కళ్యాణ్ తిడుతుంటే అత్తయ్య అస్సలు తట్టుకోలేకపోయింది. అదే అత్తయ్య ఎందుకు ఈశ్వర్ని కొట్టావని కళ్యాణ్ని దండిస్తే ఇలా ఏడుస్తూ వచ్చి నిద్రపోయాడు అని అంటాడు. అవును అశ్వత్థామ్మ, మన పిల్లల్ని మనం తిట్టుకున్నా అంత బాధ అనిపించదు, అదే మన పిల్లల్ని వేరే వాళ్ళు తిడుతుంటే అసలు భరించలేం కదా అంటుంది అనసూయం గారు. ఇప్పుడు కళ్యాణ్ ఐశ్వర్య విషయంలో చేసేది కూడా అదే అత్తయ్య, మన అనుకున్నప్పుడే
ఈ వేరియేషన్స్ చూపిస్తాము. అంటే కళ్యాణ్ ఐశ్వర్యని ఇప్పటి నుంచే మన అనే భావంతో కేరింగ్ చూపిస్తున్నాడు. తన వెర్రి చేష్టలతో ఐశ్వర్యని ఏడిపిస్తాడు. కానీ అదే వేరే వారి వల్ల ఐశ్వర్య ఇబ్బంది పడితే అంతకు రెట్టింపు బాధపడి వాళ్ళని కొట్టడం కొరకడం చేస్తున్నాడు. ఈ ఒక్క మెంటాలిటీ పక్కన పెడితే మన ఐశ్వర్య విషయంలో కళ్యాణ్ బంగారం అంజలి అంటాడు. అది సరేనండి, మరి ఆ వెర్రి చేష్టలు వీడికి ఎప్పుడు పోవాలి అని అడుగుతుంది అంజలి. ఆ వెర్రి చేష్టలు పోవడం అనేది అంత తొందరగా జరిగేది కాదులే అంజలి. కాలమే వాడిని మారుస్తుంది. కూతురు కాపురానికి వెళ్ళే వరకు అల్లుడు బుద్ధి ఏంటో తెలిసి రాలేదు అన్నట్టు నాకు కూతురు పుడితేనే కానీ నా అల్లుడు వెర్రి చేష్టలేంటో తెలిసి రాలేదు. కానీ కళ్యాణ్కున్న మెంటాలిటీ ప్రకారం మన ఐశ్వర్య ఒక్కసారి కళ్యాణ్ మనసులో స్థానం సంపాదించుకుంటే చాలు, ఇక జన్మంతా ఐశ్వర్యని గుండెల్లో పెట్టుకొని పూజించుకుంటాడు. ఇలా గిచ్చి ఏడిపించినవాడు తన మనసులో ఐశ్వర్యకి స్థానం ఇచ్చిన క్షణం నుంచి అతని వల్ల ఐశ్వర్య ఏ కాస్త చిన్న బాధపడినా తట్టుకోలేని పరిస్థితికి వచ్చి విలవిలలాడతాడు. చివరికి ఐశ్వర్య సంతోషం కోసం ఏదైనా చేస్తాడు, ఏ త్యాగానికైనా సిద్ధపడతాడు అని అల్లుడి గురించి పూర్తిగా అంచనా వేస్తాడు. అబ్బో, అల్లుడిని బాగానే అర్థం చేసుకున్నారే అంటుంది అంజలి. అశ్వత్థామ నవ్వి, ఇలాంటి మెంటాలిటీని అర్థం చేసుకోవడం అందరి వల్ల కాదులే. కళ్యాణ్ ఐశ్వర్య మీద ఇప్పుడు చూపించేది శ్రద్ధ మాత్రమే. ఆ శ్రద్ధ ప్రేమగా మారిన రోజు అతని మెంటాలిటీని కూడా పూర్తిగా మార్చుకుంటాడు అని చెప్పి, సరేలే, పిల్లల విషయంలో ఇప్పటి నుంచే ప్రేమ అనేది మాట్లాడకూడదు. అత్తయ్య, నేను మీకొక్కటే చెప్తున్నా, మేము ఉన్నా లేకపోయినా వీరిద్దరూ ఒకటి కావాలి. ఆ బాధ్యత మీదే అంటాడు అనసూర్మి గారితో. అయ్యో అశ్వత్థామ, అవే మాటలు, మీరు లేకపోవడం ఏంటి అంటుంది అనసూర్మి గారు. అశ్వత్థామ నవ్వి, ఏదో మాట వరుసకి అన్నానులే అత్తయ్య అని. ఎందుకో తెలీదు, నా మనసు ఏదో కీడు శంకిస్తుంది అని మనసులో అనుకొని పిల్లలు ఇద్దరినీ చూస్తుంటాడు. తర్వాత కళ్యాణ్ తల నిమురుతూ, నీ విషయంలో నాకొక్కటే భయం రా. నా కూతురు పుట్టినప్పుడు తన ఒంటి మీద నూలు పోగు లేకుండా చూసావు. అప్పుడు ఏమీ అనిపించలేదు, కానీ నీ మెంటాలిటీ తెలిసిన తర్వాత ఈ ప్రభావం నా కూతురి మీద ఎలా చూపిస్తావునని భయంగా ఉంది అని అనుకుంటాడు. అప్పుడే నిద్రలో ఉన్న కళ్యాణ్ ఐశ్వర్య మీద అభిమానంగా చేయి వేసి పడుకుంటాడు. అశ్వత్థామ వాళ్ళిద్దరినీ అలా చూస్తూ, ఏది ఏమైనా నా కూతుర్ని, నా ఆస్తుల్ని కాపాడేది నువ్వేరా అని అనుకుంటాడు మనసులో. అనసూయం గారు అదంతా గుర్తు తెచ్చుకొని వీళ్ళిద్దరినీ ఒకటి చేయాలని అశ్వత్థామ కోరుకున్నాడు. కానీ కళ్యాణ్ అంటేనే మైథిలి మండిపోయే పరిస్థితికి వచ్చింది. అంతగా మైథిలి మనసు ఎందుకు గాయపడిందో అర్థం కావట్లేదు. పైగా మోహన్ మైథిలిని ఇష్టపడుతున్నాడు. మోహన్ని కాదని వీళ్ళిద్దరినీ ఎలా ఒకటి చేయను అశ్వత్థామ అని అనుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇక్కడ కళ్యాణ్ మీదున్న మైథిలి బలవంతంగా కళ్యాణ్ విడిపించుకొని లేచి కసిగా చూస్తుంటుంది. కళ్యాణ్ కూడా సోఫా మీద నుంచి లేచి, ఇలా మీద పడి నాకు మంచి గిఫ్ట్ ఇచ్చావేనిమి, ఒక్క ముద్దు కూడా ఇచ్చి ఉంటే భలే సంతోషించేవాణ్ణి అంటాడు నవ్వుతూ. నిన్ను అంటూ మైథిలి కళ్యాణ్ని కొట్టడానికి చేయి లేపుతుంది. కళ్యాణ్ ఆ చేయి పట్టుకొని తన రెండో చేయి కూడా బంధించి పట్టుకొని తన కళ్ళకున్న కాటుక తీసి చెవి వెనుక పెడుతూ, ఈరోజు నా దిష్టి నీకు తగిలేటట్టుగా ఉందేనిమి అని అన్నట్టు, ఇంకెప్పుడు నువ్వు మిడిల్ క్లాస్ మైథిలిలాగా కనిపించకూడదు. నా కళ్ళకు ఎప్పుడూ నిండుగా అశ్వత్థామ గారి కూతురు ఐశ్వర్యలా ఇలా గ్రాండ్గా కనిపించాలి అంటూ తన రెండు చేతులు వదులుతాడు. మైథిలి అంతే కోపంగా చూస్తుంటుంది. ఇక్కడ నీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే, ప్రాజెక్ట్ వ్యవహారాలు నీకేదైనా ఇబ్బంది అనిపిస్తే మొహమాట పడకుండా నాకు వెంటనే ఫోన్ చేయి. ఈ ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి నేను వెళ్ళినా ఈ కంపెనీ మీద నాకున్న ఇష్టం మాత్రం ఎప్పటికీ పోదు. ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది ఎప్పటి నుంచో నెంబర్ 1 స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తన చెయ్యి అందుకొని, ఆల్ ది బెస్ట్ అని చెప్పి, జాగ్రత్త, ఎవరితో ఏ ప్రాబ్లం వచ్చినా
నేను ఉన్నాననే విషయం మర్చిపోకు అని చెప్పి వెళ్తుంటాడు. మేనేజర్ రమేష్తో పాటు స్టాఫ్ అందరూ కళ్యాణ్ కోసం చూస్తుండగా కళ్యాణ్ క్యాబిన్ నుంచి బయటకొస్తాడు. స్టాఫ్ అందరూ కళ్యాణ్ చూస్తూ, సారీ సార్, మీకు పిఏగా చేసిన మైథిలి మేడం ఈ కంపెనీకి చైర్పర్సన్ అని విన్నప్పుడు సంతోషించాము. కానీ మీరు సీఈఓగా రిజైన్ చేయటం భరించలేకపోతున్నాం. ఇది మాకు కష్టంగా ఉంది సార్ అని అంటుంటారు. అలా అనకండి, కొన్ని పరిస్థితులు అనుకోకుండా వస్తాయి. ఇప్పుడు నాకు వచ్చిన సిచ్యువేషన్ కూడా అదే. కానీ నేను మీ అందరినీ ఎలా సపోర్ట్ చేస్తూ వచ్చానో మీ చైర్పర్సన్ మేడం కూడా మిమ్మల్ని అలాగే సపోర్ట్ చేస్తుంటుంది. మీరందరూ కూడా తనకి సహకరిస్తూ ఉండండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రాజెక్ట్స్ డిలే కాకుండా చూసుకోండి. మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఇదే అని మేనేజర్ రమేష్ భుజాన్ని తట్టి వెళ్ళిపోతాడు. ఛాంబర్లో ఉన్న మైథిలి మాత్రం ఇద్దరూ కలిసి సోఫాలో పడిపోయింది గుర్తు తెచ్చుకొని కళ్యాణ్ని ద్వేషించుకుంటూ అర్జున్కి ఫోన్ చేస్తుంటుంది. అర్జున్ కళ్యాణ్ మీద కోపం తెచ్చుకుంటూ ఆ మాటలు వింటుంటాడు. కొద్దిసేపటికి మైథిలి ఫోన్ పక్కకు పెట్టి చిరాకుగా నిద్ర పట్టుకొని కూర్చోగానే మోహన్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. మోహన్ కాల్ అనగానే చిరాకు వదిలేసి కాస్త సంతోషపడుతూ హలో మోహన్ అని అంటుంది. ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ ఐశ్వర్య మేడం గారికి కంగ్రాచులేషన్స్ అంటాడు మోహన్ నవ్వుతూ. మైథిలి కూడా నవ్వుతూ థ్యాంక్ యూ మోహన్, కానీ నేను ఐశ్వర్యని కాదు, ఎప్పటికీ మైథిలిగానే ఉంటాను. ఈ డబ్బు ఈ హోదా స్వీకరించడానికి నా మనసు అసలు ఒప్పుకోవడం లేదు. కేవలం కళ్యాణ్ మీదున్న ద్వేషంతోనే వీటిని స్వీకరించాను, కానీ నా స్వార్థం కోసమో నేను అనుభవించడానికో కాదు. ఈ ఆస్తులు ఎంత నావి అనుకున్నా వీటి వెనక ఉన్న కష్టం మాత్రం అమ్మమ్మ గారిది, కళ్యాణిదే మోహన్ అని అంటుంది. నీ మాటల్లోనే నీ మంచి మనసు ఏంటో అర్థమవుతుంది మైథిలి, కానీ నీ ఎమోషన్స్తో ఆడుకున్న కళ్యాణ్ని ఒక్క ఆట ఆడుకోవాలంటే నువ్వు మైథిలిగా కాదు, ఐశ్వర్యగాని ఉండాలి. ఇంతకీ రోడ్డున పడ్డ ఆ హీరో ఏమంటున్నాడు అని అడుగుతాడు. కింద పడ్డ నాదే పై చెయ్యి అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఏ మాత్రం ఆ పొగరు తగ్గలేదు అని అంటుంది. అతను రోడ్డున పడింది రోజుల్లోనే, నెలలో కాదుగా మైథిలి, మననే కదా బయటకు వచ్చింది. ఇప్పుడు బాల్ నీ కోర్టులో ఉంది, బాగా ఆడుకో అంటాడు. మైథిలి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇంతకీ ఆంటీ సూర్య ఏమంటున్నారు అని అడుగుతాడు. నేను ఇంకా అమ్మ వాళ్ళని కలవడానికి వెళ్ళలేదు మోహన్, ఆఫీస్ నుంచి వెళ్తూ ఇంటికి వెళ్తాను అని అంటుంది. సరే మైథిలి, కళ్యాణ్ విషయంలో నువ్వు ఎక్కడ జాలిపడాల్సిన అవసరం లేదు. నిన్ను అతను బయటికి చెప్పుకోలేని ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడు, అతని మాత్రం వదలకు అంటూ మాట్లాడుతుంటాడు. కళ్యాణ్ టూ వీలర్ మీద వెళ్తూ ఇక నేను ఏదో రకంగా సెటిల్ కావాలి, నేను సెటిల్ కాగానే బాబుని మైథిలి దగ్గర నుంచి తెచ్చుకోవాలి అని ఆలోచిస్తుంటాడు. కొద్దిసేపటికి అర్జున్ ఇంటికి చేరి బైక్ పార్కింగ్ చేసి లోపలికి వెళ్తుండగా కళ్యాణ్ కాళ్ళ దగ్గర అతని బట్టల బ్యాగ్ వచ్చి పడుతుంది. కళ్యాణ్ ఆశ్చర్యంగా ఆ బ్యాగ్ వైపు చూస్తుంటాడు. ఏంటి అర్జున్ ఆ ఆవేశం అంటూ సంజన అర్జున్కి నచ్చ చెప్పాలని చూస్తుంటుంది. నువ్వు ఊరుకో సంజన, ఒక్క ఆడపిల్లతో అలా ప్రవర్తిస్తే ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు? అసలు మైథిలి విషయం తీసుకున్న రోజే వీరిని నిలదీయాల్సింది అంటూ అర్జున్ ఆవేశపడుతుంటాడు. ఇప్పుడు కళ్యాణ్ అర్జున్ ఇంటి నుంచి కూడా బయటికి రాబోతున్నాడు. మరి ఆ తర్వాత ఏంటి అనేది రాబోయే వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.